నమస్కారం మాస్టర్స్. ఉపనిషత్తులు వేదాంత గ్రంథాలా అన్నదానికి అవుననే చెప్పొచ్చు. ఉపనిషత్తుల వేద మూలం ఇదం జగత్ అని వేదములు 4 భాగములు. 1 ఋగ్వేదము, 2 యజుర్వేదము, 3 సామవేదము, 4 అథర్వణ వేదము. మాత్రమే 4 అంటే బ్రాహ్మణములు, అరణ్యకములు, ఉపనిషత్తులు అని 4 విభాగములుగా ఉన్నాయి. మంత్రభాగాన్ని సంహిత అంటారు. మంత్రాలను విధి విధానాలుగా వివరించేదని బ్రాహ్మణం అంటారు. బ్రాహ్మణాలు తదుపరి అరణ్యకాలు తర్వాత చివరిది ఉపనిషత్తులు. అరణ్యకాలే ఉపాసనా కాండములు. ఉపనిషత్తులు జ్ఞాన కాండములు. ఉపనిషత్తులు అంత్యంలో ఉంటాయి కనుక అవి వేదాంతాలు అనబడదు. అందుకే ఉపనిషత్తులు జ్ఞాన భాగములుగా ఉంటాయి. అందుకే